పర్టికులర్ వీడియో చూసానండి నేను. ఎవరో ఒక ఆవిడ పాజిటివ్ గానే చెప్తూ విష్ణువు పాదం నుండి పుట్టిన గంగ శివుడిని ఎత్తి మీద పెట్టుకుంటాడు, సో విష్ణువు మరి గొప్ప కదా అన్నట్టు ఇండైరెక్ట్ గా వచ్చేలా చెప్పాడు. అస్సలు అర్థమేమన్నా ఉందా? దాని పుట్టుక జరిగింది వేరు, ఇక్కడ భూమి మీద పడుతున్నప్పుడు ఈయన జటాజూటాల్లో పట్టి అడ్డు పెట్టింది వేరు. ఇప్పుడు అలా అనుకుంటే శివుడి కాలికి ఆదిశేషు అందె కింద ఉంటాడు, తెలుసు కదా. అలాంటి ఆదిశేషు మీద విష్ణు పడుకుంటాడు. అలా అని శివుడు పాదాల దగ్గర ఉన్న ఆదిశేషు మీద విష్ణు పడుకున్నాడా? సందర్భాలు వేరు, ఆ సమయాలు వేరు. ఆ ఆదిశేషు ముచ్చటపడి ఆయన పట్టుకున్నాడు. అలా అని అక్కడ ఆ పాదం మీద ఉన్న ఆదిశేషు మీద విష్ణువు పడుకోలేదు. అనంత విశ్వంలో క్షీరసాగరంలో ఉన్న ఆదిశేషు మీద పడుకున్నాడు. ఇలాంటివి తీసుకొచ్చి అర్థం లేని కన్ఫ్యూజన్. అట్లా మాట్లాడాలి అనుకుంటే టాలెంట్ మీ ఒక్కరి సొత్తే కాదు, ఎవరైనా మాట్లాడగలరు. చిన్న స్థాయిలో ఉన్నారు పాపం, ఎదగాలి. చివరికి వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే సృష్టి స్థితి లయ. ఇప్పుడు వీళ్ళ స్థితిలోనే ఉండిపోదాం అనుకుంటున్నారా? లయం అవరా? ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అయిపోతే శివైక్యం అయ్యారనే అంటారు. సో చివరికి మీ అందరి డెస్టినేషన్ శివుడే, మీకు తెలియట్లేదు. ఏదైతే టార్గెట్ డెస్టినేషన్ ఉంటుందో అది శివుడు. అంటే ఎంత పెద్ద స్థాయి. ఏదో లయకారకుడు అంటే ప్రళయం, అంటే ఇప్పుడు 24 గంటలు మెలకుగా పుట్టేవంటే బ్రహ్మదేవుడు అనుగ్రహం, రోజు సక్సెస్ఫుల్ గా గడిపేవంటే విష్ణుమూర్తి, రేపు మళ్ళీ పుట్టి రేపు గడపాలంటే ఈ రోజు పడుకోవాలంటే శివానుగ్రహం. సో అది లేనప్పుడు చాలా బాగా